వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఏదైనా మీరు మోకాలు నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, లేదంటే భుజం నొప్పి కావచ్చు, దీనికి సంబంధించి టాబ్లెట్స్ కంటిన్యూగా వాడుతూ ఉన్నారా? ఇలాంటి టాబ్లెట్స్ అంటే పెయిన్ కిల్లర్స్ కావచ్చు, స్టిరాయిడ్స్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా వాడారు అని అంటే మోకాల నొప్పులు తగ్గేది దేవుడెరుగా, వాళ్ళకి ఖచ్చితంగా డయాబెటీస్ అటాక్ అవుతుంది అని చెప్పేసి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మధురిమా నాయుడు గారు చెప్తున్నారు. సో పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి అసలు ఇట్లాంటి టాబ్లెట్స్ ఎన్ని రోజులు కంటిన్యూగా వాడాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు వాడచ్చా లేదా అనేది మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే అండి. హాయ్ నవీన్. మ్యామ్, డయాబెటీస్ అనేది చాలా వరకు ఇంట్లో 5 మంది ఉంటే ఒకరికైనా వస్తూ ఉంటుంది. ఇది మనం ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాం, ఎందుకంటే రియల్ ఫ్యాక్ట్ ఇది. సో ఎందుకు డయాబెటీస్ రావడానికి కారణం, అందులో ఇట్లాంటి టాబ్లెట్స్ ఎక్కువ వాడితే ఎందుకు వస్తుందండి? చాలా మంది అండి విలేజెస్లో కానీ పాపం తెలియక ఈ స్టిరాయిడ్ టాబ్లెట్స్ వాడేస్తూ ఉంటారు. సో ఈ స్టిరాయిడ్ టాబ్లెట్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే షుగర్స్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇమ్మీడియట్గా కాదు, అంటే అండర్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ ఆర్ ఫిజిషియన్ కానీ ఈ టాబ్లెట్స్ వాడడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో మన దగ్గరకు వచ్చారనుకోండి పేషెంట్ని, ఇన్ని డేస్ వాడండి, ఈ ఒక 2-3 డేస్ వాడండి. దానికి ట్యాపరింగ్ డోస్ ఉంటుందండి. స్టిరాయిడ్స్కి కూడా కానీ ఎన్ఎసైడ్స్కి కానీ ఈ స్టిరాయిడ్స్కి మెయిన్గా ట్యాపరింగ్ డోస్ ఉంటుంది కాబట్టి దాన్ని ట్యాపర్ చేసుకుంటూ 3 డేస్ వాడి, హాఫ్ టాబ్లెట్ వల్ల 2 డేస్ వాడి, అలా ట్యాపరింగ్ డోస్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదనుకోండి స్టిరాయిడ్స్ అలానే వాడేస్తూ ఉంటారు, 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ వాడేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయండి. మెయిన్గా వచ్చినప్పుడు మీరు ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు, ఇది వాడని బాబు తగ్గుతుంది అని చెప్తారు, కానీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి రారు, డైరెక్ట్ అదే ప్రిస్క్రిప్షన్ తీసుకుపోయి మెడికల్ స్టోర్లో తీసుకుంటారు, లేదంటే ఆ టాబ్లెట్ తీసుకుపోయి వెళ్తా ఉంటారు. అందరూ అలా చేయరండి. ఎన్ని రోజులు వాడొచ్చు మ్యామ్? అంటే అది కొద్ది మంది, ఇది అందరి గురించి మనం చెప్పట్లేదు, కొద్ది మంది అందరూ అలా చేయరండి. సో ఒక 30 to 40 మెంబర్స్ ఆఫ్ ది పేషెంట్స్ ఏంటంటే మళ్ళీ నాకు కాల్ చేసి మళ్ళీ మేడం ఇది వాడాలా లేదా, లేకపోతే నేను కాంటాక్ట్ లో ఉంటానండి. సో పేషెంట్స్కి ఏంటంటే చెప్తానండి, ఇన్ని రోజులే వాడాలి, ఇంతకు మించి వాడకూడదు, మీరు వాడితే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కొన్నిసార్లు ఏంటంటే బోన్ కూడా ఎఫెక్ట్ చేసేది, జాయింట్ మన హిప్ జాయింట్ లో ఉన్న బాల్స్ కరిగిపోయి ఏవాస్కులర్ నెక్రోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనం చెప్తామండి పేషెంట్స్ కి. చాలా మంది టెలిఫోనిక్ కన్సల్టేషన్ చేసి కూడా చాలా మంది క్లారిటీ అడుగుతారు. కొంతమంది ఏంటంటే అదే 2-3-4 ఇయర్స్ 5 ఇయర్స్ వాడేస్తూ ఉంటారు. సో దాని వాళ్ళకి చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. మన బాడీలో జరిగే డ్యామేజ్ ఏంటి మేడం? అంటే ఎట్లా ఇది డయాబెటిక్ కి దారి తీసే విధంగా ఉంటుంది? అంటే షుగర్స్ ని పెంచేసిద్దండి. షుగర్ లెవెల్స్ ని పెంచేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. మేము ఇప్పుడు కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, అంటే మనం ఇప్పుడు వచ్చేసేసి స్టిరాయిడ్స్ గురించి మాట్లాడాం. మరి పెయిన్ కిల్లర్ అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలా, లేదంటే అంటే లైక్ అసిక్లోఫినాల్, డైక్లోఫినాక్ లాంటివి? అవి కూడా ఏదైనా అండి, ఏ టాబ్లెట్ మీరు వాడుతున్నా కానీ, మెడికేషన్ డాక్టర్ రాసిన మెడికేషన్ ఏదన్నా వాడుతున్నా కానీ కంపల్సరీ అండర్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టరే వాడాలి. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని డేస్ ఒక 2-3 ఇయర్స్ 3 ఇయర్స్ వాడితే మాత్రం దట్ షోస్ ఎఫెక్ట్ ఆన్ కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతాయి. డ్యామేజ్ అయిపోయి క్లియరెన్స్, అంటే మనది ఏదైనా కానీ డయాబెటీస్ మెయిన్ తీసుకోండి, ఇన్సులిన్ క్లియరెన్స్ అనేది ఉండదు, అప్పుడు డయాబెటీస్ పెరిగిపోతుంది కదా ఆబ్వియస్లీ. క్రియాటిన్ వాల్యూ పెరిగిపోయింది. మేము మామూలు ఒకప్పుడు మాకు ఇట్లాంటి పెయిన్ కిల్లర్స్ వాడద్దు అని చెప్పేసి అంటుంటారు. అంటే చాలా వరకు కిడ్నీలో స్టోన్స్ రావడము, క్రియాటిన్ వాల్యూ పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే కాల్షియం అనేది కొన్ని కాల్షియం టాబ్లెట్స్ కూడా ఇస్తుంటారు, మీరు ఒక 1 మంత్ వాడండి, 2 మంత్స్ వాడండి, మెయిన్ వచ్చేసేసి డెలివరీ తర్వాత. సో అట్లాంటి వాళ్ళు అట్లే కంటిన్యూ చేయొచ్చా, లేదంటే దీనివల్ల కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు అంటే కాల్షియం తీసుకోగానే మనకేం స్టోన్స్ ఫామ్ అవ్వవు. కాల్షియం టాబ్లెట్ తీసుకుంటున్నామంటే ఇది కూడా ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్ ఇంపార్టెంట్. దాంతోపాటు బాగా వాటర్ కూడా తీసుకోవాలి. వాటర్ తీసుకోకపోతే ఏమవుతుందంటే మీ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా మ్యామ్? మేము ఇట్లా మీరు రాసినప్పుడు ఈ టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాము, తర్వాత కంటిన్యూ చేస్తూ ఉన్నాము, దానివల్ల మాకు పలానా సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, ఇట్లా ఏమైనా చెప్తూ ఉంటారా? చాలా రేర్ అండి. ఎందుకంటే పేషెంట్స్ నేను ఎప్పుడు ఫాలో అప్ చేసుకుంటాను, కాల్స్ చేపించి ఎలా ఉన్నారు ఏంటి అనేది మా వాళ్ళంతా ఫాలో అప్ చేసుకుంటారు కాబట్టి ఇలాంటివి రేర్ యాక్చువల్లీ. చాలా వరకు హైదరాబాద్ లో చూస్తే ఆర్థోపెడిక్ ఫిమేల్ డాక్టర్లు చాలా అరుదుగా కనపడతా ఉంటారు. సో మీలాంటి వారు, సో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫిమేల్ పేషెంట్స్ ఏం చెప్తా ఉంటారు ఎక్కువ, అంటే ఏ ప్రాబ్లంతో వస్తూ ఉంటారు? పాపం చాలా బాధ చెప్పుకుంటారండి. అంటే పాపం చాలా ఒక బాగా ఎమోషనల్ అయిపోతారు. ఇంట్లో ఇష్యూస్ ఏముంటాయో మనకు తెలియదు. పాపం ఉన్న పెయిన్స్ కూడా ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ కానీ డిస్కషన్స్ ఏమన్నా అయితే దానివల్ల నొప్పులు, కొన్నిసార్లు రీజన్స్ లేకుండా నొప్పులు చెప్పుకుంటుంటారు పాపం. ఫీమేల్స్ దగ్గరికి వస్తే మెయిన్గా నెక్ పెయిన్స్ అండి.
వితౌట్ ఎనీ ఇష్యూ నెక్ పెయిన్స్ రావడం, అంటే బాగానే ఉంటారు వాళ్ళు, ఫుడ్ అంతా కూడా బాగానే తీసుకుంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా బాగానే ఉంటుంది, బట్ ఏంటంటే ఎక్కువ ఆలోచిస్తారు, ఫీమేల్స్లో అది ఉంటుంది కాబట్టి కొంచెం. సో నెక్ పెయిన్ అనేది ఇష్యూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే మేడం నేను నైట్ నాకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు, నెక్ నుంచి మొత్తం షోల్డర్ అంతా కూడా షూట్ అవుతుంది, ఇలా షూటింగ్ పెయిన్తో కూడా మన దగ్గర రావచ్చు ఫీమేల్స్ మెయిన్గా. అండ్ ఇంకోటి ఏంటంటే హిప్ పెయిన్స్ కూడా రావచ్చు, తర్వాత మనకి షోల్డర్ పెయిన్స్ అండి, కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళలో చూసుకుంటే ఈ ఫ్రోజన్ షోల్డర్కి తర్వాత మన నెక్ పెయిన్కి డిఫరెన్షియేట్ తెలియకుండా ఇక్కడ నుంచి వస్తుంది అని అలాంటి కంప్లైంట్స్తో రావచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నీ పెయిన్స్ అనమాట, మెయిన్గా నీ పెయిన్స్ అండి, ఎల్డర్లీ ఏజ్లో ఉన్న ఆడవాళ్ళకి నీ మోకాలు నొప్పులు వస్తాయి, హీల్ పెయిన్స్ కూడా వస్తాయి అనమాట. వీళ్ళకి మెయిన్ అంటే మీరు ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ ఫుడ్ లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలని చెప్పి నేను అన్ని చెప్తానండి, కౌన్సిలింగ్ కూడా ఇస్తాను. ఫుడ్ మంచిగా తీసుకోండి. మీ ఇప్పుడు బ్యాక్ పెయిన్ లో వచ్చారనుకోండి లేడీస్, మీరు మంచిగా కూర్చోవాలి, ఇట్లా వంగి కూర్చొని పనులు చేయకండి, స్ట్రైట్ కూర్చోండి, వంగి పనులు చేయొద్దు, వంగి బరువులు ఎత్తకండి, ఇలాంటి ప్రికాషన్స్ కంపల్సరీ అండి. మనం ట్రీట్మెంట్ ఇచ్చినంత మాత్రాన పెయిన్ అప్పటికప్పటికే సబ్సైడ్ అవుద్ది, మన లాంగ్ టర్మ్ మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ఆబ్వియస్లీ మీరు ప్రికాషన్స్ చెప్పాలి కదా. సో ఎప్పుడైతే మనకి పెయిన్ తగ్గింది అనుకోండి, నేను ఫిజియోథెరపీకి వెళ్ళమంటాను, కోర్ స్ట్రెంథనింగ్ కానీ, మోకాల దగ్గరకు వస్తే క్వాడ్ స్ట్రెంథనింగ్ కానీ, ఈ ప్రికాషన్స్ అనేది చెప్తాను. దాంతో పాటు కౌన్సిలింగ్ కూడా చేస్తాను, ఎమోషనల్ కౌన్సిలింగ్ మెయిన్ గా లేడీస్ కి. కొంచెం సైకలాజికల్ గా కూడా వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు కదా, ఏదన్నా పర్సనల్ ప్రాబ్లం వల్ల కూడా, దాని వల్ల కూడా పెయిన్స్ పెరుగుతూ ఉంటాయని చెప్పి. ఆబ్వియస్లీ అండి, పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కానీ ఏంటంటే ఇది పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతాయి, అది ఫ్యాక్ట్. అది నేను అందుకే చెప్పాను, మెడిటేషన్ అనేది కొంచెం మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ, ప్రాబ్లమ్స్కి ఎవరికి లేవు, అందరికి ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నీ మైండ్కి తీసుకోకుండా మీరు కనీసం అట్లీస్ట్ 15 to 20 minutes ఆఫ్ మెడిటేషన్ చేయండి. మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి. ఇంట్లో ఒక థ్రెడ్మిల్ కొనండి. సో బయటకు వెళ్ళి వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఒక థ్రెడ్మిల్ కొనేస్తే మీకు ఎప్పుడు మైండ్ కొంచెం బాగుంది అనుకుంటే ఓ 15 to 20 minutes వాకింగ్ చేసుకోండి. సో దానివల్ల చాలా చేంజెస్ వస్తాయండి, మూడ్ చేంజెస్. కొద్దిమంది ఏంటంటే మేము ఈ బాడీ పెయిన్స్ అంటే అది కండరాల నొప్పులు కావచ్చు, మోకాల నొప్పులు కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, భుజం నొప్పి కావచ్చు, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ నొప్పులు తట్టుకోలేక స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారండి మీరు? స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా అండర్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్స్ తీసుకోవాలి. మీకు ఇష్టం వచ్చినట్టు లాంగ్ టర్మ్ యూస్ చేయడానికి లేదు, అడిక్షన్ వాడింది అని అంటే అది అడిక్షన్ అయిపోతుంది. అది సంవత్సరాలు ఏంటంటే ఇంకా టాబ్లెట్ లేకపోతే నిద్ర కూడా రాదు అనే కండిషన్ లోకి వెళ్ళిపోతుంది. ఆ పెయిన్ భరించలేక నిద్ర కోసం వేసుకుంటా ఉంటారా? అంటే పెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. కొంతమందికి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఆలోచించి మూడ్ స్వింగ్స్ వచ్చి కొన్నిసార్లు ఏంటంటే రాత్రి కూడా 2 గంటలకు 3 గంటలకు సెల్ ఫోన్ చూస్తూనే ఉంటారు. దానివల్ల కూడా ఏంటంటే స్లీపింగ్ పిల్స్ వాడతారు. ఈ బ్లూ స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. స్క్రీన్ టైం అని తగ్గించేసి 10-10:30 లోపల క్లోజ్ చేసేయాలి. కొంతమంది ఇలానే పెట్టి ఇంకా చూస్తూనే ఉంటారు. దట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఇది మొత్తానికి ఎట్లాంటి ట్యాబ్లెట్లు పడితే అలాంటి ట్యాబ్లెట్లు మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అయితే వాడకండి. సో దీనివల్ల మీకు బోన్స్కి సంబంధించిన సమస్య మాత్రమే కాకుండా డయాబెటీస్ కూడా అటాక్ అయ్యే విధంగా ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ మధురిమా నాయుడు గారు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే ఆర్థోకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంది అంటే మీరు మేడంని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నవీన్.